అందరికీ నమస్కారం. మన తెల్ల జుట్టంతా బాగా నల్లగా మార్పించుకోవడానికి, అలాగే మంచిగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఈ హెయిర్ డై ఒకసారి వాడి చూడండి, అప్లై చేసి చూడండి. ఈ తెల్ల జుట్టునంతా మనం మరీ నల్లగా ఎలా మార్పించుకోవాలో, దీనికి ఏమేమి మనం ఇంగ్రీడియంట్స్ వాడాలనేది నేను ఈ హెయిర్ డైకి ఏం వాడాలనేది నేను చెప్తాను. ఫస్ట్ మనము మన తోట నుంచి తెచ్చుకున్న మందార పూలు, దాంతోపాటు ఓము ఆకులు, ఇవి రెండు చాలా హెర్బల్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ మందార పూలు మన హెయిర్ డైకి వాడడం వల్ల మనకు మంచి షైనింగ్ ఇస్తుంది మన హెయిర్కి. ఇప్పుడు ఈ మందార పూలతో పాటు నేను వాము ఆకులు కూడా తీసుకున్నాను కదా. ఈ వాము ఆకులు మందార పూలు రెండు నేను మంచిగా కడిగి మిక్సీలోకి యాడ్ చేయబోతున్నాను. ఈ మందార పూలు చూడండి, ఒక 10 పూలు తీసి ఉంటాను. ఆ కాములు లేకుండా బాగా కడిగేసి తీసేసి కాములు దాంట్లో వేసేయండి. ఈ వాము ఆకులు ఏంటంటే మనము ఒక 4 నుంచి 5 అలా తీసుకోవచ్చు. ఇది ఎందుకు వాడుతున్నాము అంటే, ఇది మామూలుగానే పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి జలుబు ఉంటుంది కదా, అది పోవాలంటే ఈ చలికాలంలో జలుబు రాకూడదు, జలుబు ఉంది పోవాలి త్వరగా అంటే ఈ ఆకు తీసుకొని బాగా సారు తీసి దాన్ని వాళ్ళకి తాగడానికి ఇస్తే త్వరగా కోల్డ్ సరి అవుతుందండి. ఇప్పుడు ఈ ఆకులు డైలో ఎందుకు వాడుతున్నామంటే సేమ్ రీజను, కోల్డ్ రాదు, మంచిగా మనకు హెయిర్కి కూడా పర్మనెంట్గా బ్లాక్ కలర్ ఇస్తుందండి. ఇప్పుడు ఈ వాము ఆకులు నేను ఒక 5-6 తీసుకున్నానండి. మన జుట్టు ఎంత ఉంది, మన డెన్సిటీ బట్టి, మన లాంగ్నెస్ ఎంత లాంగ్ ఉందో దాన్ని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువ చేపించుకోండి. అప్పుడు మీకు వాడుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ మందార పూలు ఒక 10 తీసుకున్నానని చెప్పాను కదా, కడిగేసి ఒక 10 మందార పూలు, దాంతోపాటు ఒక 5 నుంచి 6 దాకా వాము ఆకులు వేసుకున్నానండి. ఇప్పుడు దీంతో పాటు నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్న టీ డికాషన్ పెట్టుకున్నాను. ఆ టీ డికాషన్ని దీంట్లో పోస్తున్నానండి, మిక్సీ జార్లోకి. ఈ టీ డికాషన్ వేసుకోవచ్చు, లేదంటున్నారా మీరు మామూలు నీళ్ళు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా గ్రైండ్ చేసుకున్నాను చూడండి, మెత్తగా పేస్ట్ చేసేసాను. ఈ పేస్ట్ని నేను ఇప్పుడు వడగట్టేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీ జార్లోకి ఉన్నది కూడా తీసి మీరు ఫిల్టర్ చేసుకోవాలి, ఎందుకు అది వేస్ట్ చేయకుండా మనము వాడుకోవచ్చండి. ఇప్పుడు ఈ పేస్ట్ని నేను బాగా ఫిల్టర్ చేయబోతున్నాను. ఈ ఫిల్టర్ చేయడం వల్ల మనకు మంచిగా జ్యూస్ దొరుకుతాయి. పైన ఉన్న తిప్పి అంతా అంటే కొంచెం ఉంటాయి కదా వేస్ట్, అవి లేకుండా మనకు మంచిగా ఆ జ్యూస్ వరకు మనకు వస్తాయండి. ఇది 100% న్యాచురల్ హెర్బల్ హెయిర్ డై అండి, ట్రై చేయండి. దీంతోపాటు నేను హెన్నా పౌడర్ ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇది కూడా మన హెయిర్ డెన్సిటీకి తగినట్టు మీరు పెంచుకోవడమో తగ్గించుకోవడమో చేసుకోవాలండి. హెన్నా పౌడర్ 3 స్పూన్స్ నేను వాడుకున్నాను. దీని తర్వాత నేను గలహరా పొడి వచ్చి ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఈ గలహర పొడి ఏంటంటే మన జుట్టుని బాగా నల్లగా చేపిస్తుందండి. దీంతోపాటు నేను అన్నబేది పౌడరు వేసుకుంటున్నాను 1 స్పూన్. ఈ అన్నబేది పౌడర్ అనేది చాలా కొత్తది, ఎవరికి తెలియట్లేదు అంటున్నారు. ఇది అన్నబేది అనేది ఆన్లైన్లో ఉంటుందండి. దీన్ని రిఫైన్డ్, అన్రిఫైన్డ్ అని 2 ఉంటాయి. మీరు రిఫైన్డ్ తెచ్చుకోండి హెర్బల్ షాప్స్లో, అదే మనకు మంచిది. అన్రిఫైన్డ్ తెచ్చుకుంటే మన హెయిర్కి మంచిది కాదు. ఇప్పుడు ఇది 1 స్పూన్ అన్నబేది మన హెయిర్ డైకి చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్, దాన్ని 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు అన్నీ కలుపుతున్నానండి. అంటే ఇప్పుడు ఏమేమి ఉంది దీంట్లో అంటే, మనము ప్రిపేర్ చేసిన జ్యూస్, అదే మందార పూలు ప్లస్ వాము ఆకు గ్రైండ్ చేసి వడగట్టిన జ్యూస్తో పాటు హెన్నా పౌడర్
3 స్పూన్లు, దాంతోపాటు గలహరా పొడి 2 స్పూన్లు, దాంతోపాటు అన్నబేది పౌడరు 1 స్పూను, రిఫైన్డ్ అన్నబేది పౌడర్ అండి వేసి బాగా కలిపేసుకున్నాను. చూడండి కట్టిలు లేకుండా బాగా కలుపుకోండి, ఇట్లా మెత్తగా మంచిగా కలుపుకోండి. ఈ హెయిర్ డైని మనము ఒక 1 అవర్ అట్టే ఉంచాలండి. ఒక 1 అవర్ తర్వాత మనం వాడుకోవచ్చు. చూడండి ఇప్పుడు మన హెయిర్ డై ఎంత మంచి రంగులో ఉందని చూడండి. ఇప్పుడు 1 అవర్ పక్కన పెడితే ఇంకా మంచి రంగు బాగా నల్లగా వస్తుంది. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కూడా ఉంది. చూడండి అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది చాలా చాలా హెల్దీ న్యాచురల్ అండి. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేశాను. ఇప్పుడు 1 అవర్ తర్వాత చూపిస్తాను. చూడండి మన హెయిర్ డై ఎంత మంచిగా బాగా నల్లగా అయిపోయింది. ఈ హెయిర్ డై ఎంత మంచిగా ఉంది చూడండి. మన హెయిర్కి చాలా చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది. మన తెల్ల జుట్టు అంతా బాగా నల్లగా మారిపోతుంది, పర్మనెంట్గా ఉంటుంది మీకు అది. ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్లోకి మార్చుకుంటున్నాను. ట్రాన్స్ఫర్ చేసినాక నేను ఇది ఎలా అప్లై చేయాలో చూపిస్తానండి. చూడండి ఇప్పుడు నా జుట్టు చూసారా, మన తలలో ఫస్ట్ ఫ్రంట్లో మ్యాక్సిమం మనకు తెల్ల జుట్టే ఎక్కువ ఉంటాయండి. ఇప్పుడు ఈ తెల్ల జుట్టులో అంతా మనము ఈ హెయిర్ డై అప్లై చేసుకోవాలి. ఇది అన్నబేది వేసున్నాం కాబట్టి చేతికి గ్లౌస్ వేసుకోండి. అది లేదంటే మన నెయిల్స్ లోపలికి కూడా బ్లాక్ వెళ్ళిపోతుంది. ఇలా మన స్కాల్ప్లో బాగా రుద్దుకోవాలండి. గ్లౌజ్ వేసుకోలేదంటే ఒక బ్రష్ తీసుకొని మనము ఆ హెయిర్లో అప్లై చేసుకోవచ్చండి. చూడండి బాగా అప్లై చేసుకోవాలి ఇలా. ఇది నేను వాడి ఉన్నాను, చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి. మీరు కూడా ఇది కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో ఉన్న అన్ని హెర్బల్ థింగ్సే మనం వాడి ఉన్నాం కదా, కంపల్సరీ ట్రై చేయండి. మంచి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందండి దీంట్లో. చూడండి ఇలా మనం అప్లై చేసుకొని ఒక 2 అవర్స్ అట్లా వదిలేయాలండి మన హెయిర్ని. ఇది చాలా మంచి గుడ్ రిజల్ట్ ఇస్తుంది. చూడండి ఎంత మంచిగా ఉంది, నల్లగా ఉంది చూడండి. ఓకేనా, ఇది బాగా అప్లై చేసినాక మీరు ఒక 2 గంటలు అట్టే ఉంచేయండి. తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది. ఇది కంపల్సరీ మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇది ఇంట్లో ఉన్న అన్ని హెర్బల్ థింగ్సే మనం వాడి ఉన్నాము. ఈ హెయిర్ డై మీరు ఇంట్లో ట్రై చేయండి, చేసి చూడండి. ఇది మంచి బెనిఫిట్ ఇస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి అండ్ ఈ మన వీడియోని షేర్ చేయండి. ఇది కంపల్సరీ ట్రై చేసి మాకు కమెంట్ కూడా చెప్పండి ఎలా ఉందని. థ్యాంక్ యూ.